ఫ్యూడల్ విధానాలను ప్రచారం చేసే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించేందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించడం సరికాదు. ఈ విషయంలో పునరాలోచన చేయండి అని సీఎం చంద్రబాబుకు విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గేయానంద్ అధ్యక్షతన వర్చువల్గా సభ నిర్వహించారు. 72 మంది విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని చాగంటి నియామకాన్ని వ్యతిరేకించారు. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. లేఖలో సంతకాలు చేసిన వారిలో ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, సినీ దర్శకుడు సి ఉమామహేశ్వరరావు, ప్రముఖ రచయిత్రి ఓల్గా, అఖిల భారత లాయర్ల సంఘం అధ్యక్షుడు సుంకర రాజేంద్ర ప్రసాద్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. చాగంటి గారు మొట్టమొదలు వీళ్ళందరికీ ఒక నైతిక విలువలు కలిగేందుకు ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళను ఫస్ట్ ట్రైన్ చేయండి, తర్వాత ముచ్చట పిల్లలకు. అద్భుతమైన రోల్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఆయన అభినందనీయుడు. ఇన్నాళ్ళకైనా నైతిక విలువలైన అంశం మీద ట్రైనింగ్ చేయడానికి, అంటే నైతిక విలువైన అంశం సలహాదారుగా ఉండడానికి ఒక ఆధ్యాత్మికవేత్త మరియు ఏది చేయాలి ఏది చేయొద్దని చెప్పేటువంటి వ్యక్తిని నియమించినందుకు ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఒకసారి ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళను కూడా ఆ కొత్త చింతపండు పద్ధతుల నుంచి మన సాంప్రదాయం ఎలా ఉన్నది, మన సాంప్రదాయం మన విధానాలకు, మన జీవన విధానానికి ఎట్లా ఉపయోగపడుతుంది అనే పాశ్చాత్య జీవన విధానము క్రమక్రమంగా కనుమరుగై మన జీవన విధానం అందరూ పాటిస్తున్న సమయంలో మనదాన్ని మనం మర్చిపోవడం సిగ్గుచేటు.